ఇశ్రాయేలు ప్రాంతంలో 1973 సంవత్సరంలో జరిగిన ఒక సంభవాన్ని నేను మీతో పంచుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకమైన నిబంధన ఏమిటంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం ఏటేటా ప్రాయశ్చిత్తార్థ దినములు పాటించేవాళ్ళు. అది లేవియకాండం 23వ అధ్యాయం 26వ వచనం 32వ వచనం వరకు రాయబడి ఉంది. లేవియకాండంలో రాయబడిన చరిత్ర మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఒక చక్కటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు ప్రాయశ్చిత్తార్థ పండుగలు ఆచరించాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే శుద్ధీకరణ పండుగలు అని అర్థం. వాళ్ళని శుద్ధి చేసుకుని ప్రవేదుట వాళ్ళని ప్రభుత్వ సమ్మతపరుచుకునే పండుగలు, ప్రభుత్వ సమ్మతి, వాళ్ళ హృదయాలను సమ్మతిపరుచుకునే పండుగలు, పాపాన్ని రకరకాలైన బలహీనతలని శుద్ధి చేసుకుని వాళ్ళని పవిత్రపరుచుకునే పండుగలు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పండుగ ఆచరిస్తూ ఉన్నారు. ఈ పండుగ ఆచరణ యొక్క అనుభవం ఎలాంటిదంటే, ఆ దేశంలో ఉద్యోగాలకు సెలవు పెట్టాలి. డాక్టర్లు కూడా హాస్పిటల్ క్లోజ్ చేయాలి. సైనికులు కూడా వారి చేస్తున్న ఆ డ్యూటీని మానుకుని ఆ పండుగ జరుగుతున్న ఆ దినాలలో వాళ్ళందరూ కూడా కలిసి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. సైనికులే కానీ, డాక్టర్లే కానీ, ఉద్యోగస్తులే కానీ, వ్యాపారాలే కానీ అన్నీ కూడా క్లోజ్ అవ్వాలి. అందరూ కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వారిని శుద్ధి చేసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే వాళ్ళు శుద్ధి చేసుకుంటారో దేవుని ఎదుట వారు నడవగలుగుతారు, దేవుని ముఖ కాంతిని అనుభవించగలుగుతారు. వారు ఎప్పుడైతే శుద్ధి చేసుకుని నిలబడతారో దేవుడు వారిని, వారి ప్రజల్ని, వారి పంటల్ని, వారి దేశాన్ని దేవుడు కాపాడతాడు. వారు అడిగిందంతా దేవుడు ఇస్తాడు. దేవుని చేత గొప్ప ఆశీర్వాదం అనుభవించడానికి, దేవుని చేత ఒక జయ జీవితాన్ని వారు పొందుకోవడానికి వారి ప్రాయశ్చిత్తార్థ పండుగలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన పండుగల్ని ఆచరించేవాళ్ళు. వారందరూ కూడా ఆ రోజుల్లో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారండి, ఉపవాసం అండి. ఆ సందర్భంలో ఆ దేశానికి విరోధంగా ఉన్న శత్రు దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు వారందరూ మాట్లాడుకుని, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రాయశ్చిత్తార్థ పండుగలు జరుగుతున్నాయి, ఇప్పుడు సైనికులు డ్యూటీ చేయకుండా వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, డాక్టర్లు ప్రార్థనలో ఉంటారు, అందరూ దేశం అంతా కూడా ప్రార్థనలో ఉంటుంది కనుక ఈ టైంలో మనం యుద్ధానికి వెళ్ళి ఆ దేశమంతని పాడు చేసేద్దాం, ఆ దేశమంతా నిర్మూలన చేసేద్దాం అని అనుకుని శత్రు దేశాలన్నీ కూడా దండెత్తి వచ్చి ఆ ఇశ్రాయేలు దేశమును పాడు చేయాలని నిలబడ్డాయి. ఆ సందర్భంలో జరిగిన విషయాన్ని మనం గమనిస్తే చుట్టూ నిలబడ్డాయని ఆ విషయం ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సైనికులకు అందరికీ తెలిసింది. అయితే వాళ్ళు ఏమాత్రం కలవరపడలేదు. అమ్మో శత్రువు చేస్తున్నారు కదా, ప్రాణం కాపాడుకుందామని హడావుడిగా పరిగెత్తి మరల గన్నులు పట్టుకుని సైన్యం యుద్ధానికి దిగలేదు. వాళ్ళు ప్రతిష్ఠించుకున్న ఆ దినంలో ఆ రోజంతా కూడా వాళ్ళు ఉపవసించి ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మా దోషములు క్షమించు, మమ్మల్ని శుద్ధి చేయి, మమ్మల్ని పవిత్రపరచు, మేము నీ సంబంధులుగా బ్రతకాలి, మాలో ఏ బలహీనత ఉన్నా కడిగివేయి ప్రభా, మేము పాపం అనేది మాలో ఉండకూడదు ప్రభా, నీ బిడలుగా మేము పరిశుద్ధులుగా బ్రతకాలి ప్రభా అయ్యా అని ప్రార్థన చేస్తూ, నీ శత్రువులు వచ్చారనే విషయం తెలియగానే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశారు. ప్రభా, మేము పాటిస్తున్న ఈ పండుగ వేడుకలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని ఈ దినములో ఏ శత్రువు మా దేశంలో ప్రవేశించకూడదు, మాకే నష్టం కలగకూడదు, మేము, మా పిల్లలు, మాకున్న పశువులు, మాకు మందలు, మా పొలాలు, మాకున్న సమస్త ఆస్తి మీ గొప్ప కాపుదల చేత కాపాడబడాలని ఆ రోజున శుద్ధీకరణ దినంలో వాళ్ళందరూ కూడా ఏకస్వరమెత్తి ప్రార్థన చేశారు. దేవుడు వచ్చిన శత్రు దేశ సైనికుల చేతుల్లో ఇశ్రాయేలు దేశ ప్రజలు పడి నాశనం అయిపోకుండా ఆ దేశము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని ఉంచాడు. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎంతో రోషం కలిగిన దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ప్రజల మీదకి వస్తున్న శత్రువుని అణిచివేయగలిగిన వాడు. శత్రువుల మధ్యలో ఆయన ప్రజలకు జయమిచ్చే దేవుడు. దేవుని సంబంధాలు ఎప్పుడు జయ జీవితాన్ని అనుభవిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ హృదయాల్ని సమ్మతిపరుచుకున్నారో దేవునితో, దేవుడు ఆ పట్టణం చుట్టూ కాపుదలు ఇచ్చారు. శత్రువులు ప్రవేశించలేకపోయారు. ఆ రోజంతా వాళ్ళు ప్రతిష్ఠించుకున్న ప్రార్థన విడిచి వాళ్ళు వెళ్ళలేదండి. ప్రతిష్ఠించుకున్న దేవుని పాదాలు, మనం చనిపోయినా సరే దేవుని పాదాలకు చనిపోవాలి, కానీ మనం ప్రతిష్ఠించుకున్న ఈ ఉపవాస దినం, ఈ ప్రాయశ్చిత్త దినాన్ని విడిచిపెట్టి మన లోకం వైపు వెళ్ళకూడదని ఒక రోజంతా ప్రార్థనలు గడిపారు. ఆ ప్రార్థనే వారి జీవితాలకు క్షమాన్ని కలుగు చేసింది, జయ జీవితాన్ని గ్రహించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు నీ సమస్యలన్నింటిలో జయించబడాలన్నా, నీ అనారోగ్యంలో ఆరోగ్యం పొందాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా, నీ కుటుంబంలో సతమతం అయిపోతున్న నీ సమస్యలను బట్టి అనేక రకాలుగా కృంగిపోతూ ఉన్నావు, ఆ సమస్యలన్నింటి నుంచి కూడా విడుదల పొందాలన్నా తప్పకుండా నీవు దేవునితో నీ హృదయాన్ని సమ్మతిపరచుకోవాలి.
పాపాన్ని విడిచిపెట్టాలి, యేసు రక్తం చేత కడగబడాలి, మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డగా చేర్చబడి దేవుని సందులో శుద్ధి చేసుకుని పవిత్రంగా నువ్వు నడవాలి. ఎప్పుడైతే ఎప్పటికప్పుడే నువ్వు అలా శుద్ధి చేసుకుంటూ దేవుని సంబంధంగా బ్రతుకుతూ ఉంటావో అప్పుడు నా దేవుడు నీ చుట్టూ ఆవరించున్న సమస్యల నుంచి నా దేవుడు నీకు జయమిస్తాడు, నేను కాపాడుతాడు, నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఏ నష్టము వాటిల్లకుండా నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నువ్వు దేవుని సంబంధంగా బ్రతుకుతావా లేదా సాతాను సంబంధంగానే కొనసాగిపోతావా? కనుక ఈరోజు నీ వాక్యమైన తర్వాత నీ పాపాన్ని కడుక్కొని శుద్ధి చేసుకుని ఇంకా మారు మనసు పొందక బాప్తిసం పొందక దేవుని బిడ్డగా మార్చబడకుండా ఉంటే నువ్వు దేవుని సంబంధం కాదు. నీకు నీ కుటుంబాలకు నీ బిడ్డల శుభము కలుగునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయనా. విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలవర్తంగా మార్చండి. ప్రభువానికి స్తోత్రం. నీ బిడ్డల భవిష్యత్ అంతా కూడా రాబోతున్న దినాలు శుభ గడియలు ఆసన్నమవును గాక తండ్రి. నీ బిడ్డలు అడిగినదంతా దొరుకును గాక ప్రభా. నీ ఎదుట నీ బిడ్డలు ధైర్యంగా నిలబడుదురు గాక ప్రభా. అటు కృపచేత నీ బిడ్డలు నింపబడాలి, దుఃఖాలు తొలగిపోవాలి, మూలుగులు తొలగిపోవాలి, వేదన తొలగిపోవాలి, సంతోషం ఆనందం నెమ్మది నీ బిడ్డల సొంతమవును గాక ప్రభువానికి స్తోత్రం నాయన. ప్రభువా ప్రార్థిస్తున్నాను, ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పైన దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మయా పరిపూర్ణమైన దీవెన చేత నింపి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, రాబోతున్న నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయుధపరిచి మీ రాకడ కొరకు సంపూర్ణమైన పరిశుద్ధతను అనుభవిస్తూ నీ ఎదుటి నిలబడడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వెడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.